విద్యా కమిషన్ రిపోర్టు దారుణమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అర్బన్ నక్సలైట్లు తయారు చేసిన రిపోర్టుని మండిపడ్డారు. మన సంస్కృతిపై దాడి జరిగేలా ఆకునూరు మురళి రిపోర్టు ఉందన్నారు. మోదీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాలను ఇక్కడ ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించారు రామచంద్రరావు. విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఏదైతే మన ముందుకు వచ్చిందో 354 పేజీల కమిటీలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కడ కూడా సలహాలు లేవు. దాంట్లో పైపెచ్చు ఈ యొక్క మొత్తం కమిటీ రిపోర్ట్ అంతా కూడా విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి యొక్క సలహాలు మాత్రమే ఉన్నాయి. టీచర్లకు జీతాలు ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్తారు. అవుట్ సోర్సింగ్స్తోనే పిల్లలకు చదువు చెప్పాలని చెప్పారు. మూడోది వందే మాత్రం లాంటి పాటలు కూడా పాడకూడదని చెప్పారు. సంస్కృతి అనేది తీసేయాలి, సంస్కృతి ఉండకూడదని చెప్పారు. దేశం సంబంధించినటువంటి ఒక జాతీయ నాయకుల ఒక విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండకూడదని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కసితో అక్కసితో భారత సంస్కృతి పైన దాడి చేయడానికి ఈ యొక్క విద్య ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం. కానీ ఇది విద్యా విధానము మన పిల్లలకు చదువు విషయంగా కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మీరు చూడండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు వాళ్ళు. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ మీరు అమలుపరచండి. అది బెస్ట్ పాలసీ ఇన్ ది వరల్డ్. అది నేను చెప్తా ఉన్నాను. కస్తూరి రంగన్ గారి రిపోర్టు అది వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ. దాన్ని ఈ అన్ని చెత్త రిపోర్టు తీసుకువచ్చి తెలంగాణ ఒక విద్యా వ్యవస్థ ఆల్రెడీ నాశనం పట్టించేది గత ప్రభుత్వం. దాన్ని ఇంకా మీరు నాశనం పట్టించే ప్రయత్నం ఉన్నారు మీరు. కాబట్టి విద్యా వ్యవస్థని మెరుగుపరచాలంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కంపల్సరీ చేయాల్సిందే. మోదీ గారు తీసుకొచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనందరం కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నాం. విశ్వవిద్యాలయాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా వ్యవస్థ బాగుపడాలి. దీన్ని దయచేసి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. మీరు బడ్జెట్లో దీన్ని బడ్జెట్ పెంచి విశ్వవిద్యాలయాలు, ప్రైమరీ ఎడ్యుకేషను, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ యొక్క విధానం మీద పెట్టడం జరిగింది. ఇందులో అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మాజీ చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మేధావులు, లెక్చరర్స్, విద్యార్థి సంఘాలు, టీచర్స్, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది.